దేశవ్యాప్తంగా ఈ ఫార్మసీలు, ఇన్స్టంట్ మెడిసిన్, డెలివరీ యాప్ల కార్యకలాపాలపై వివాదం మరింత ముదురుతోంది. ఆన్లైన్ ద్వారా మందుల విక్రయం పెరుగుతున్న నేపథ్యంలో సంప్రదాయ మెడికల్ షాపు యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అఖిల భారత కెమిస్టులు, డ్రగ్గిస్టుల సంఘం మే 20న దేశవ్యాప్త బంద్కు పిలుపునివ్వడంతో చర్చనీయాంశమవుతోంది. ఈ ఫార్మసీలు సరైన నియంత్రణ లేకుండా మందులను విక్రయిస్తున్నాయని, నకిలీ ప్రిస్క్రిప్షన్లు, తప్పుడు ఔషధాల సరఫరా, భారీ డిస్కౌంట్లతో అనైతిక పోటీ ప్రోత్సహిస్తున్నాయని కెమిస్టుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా జిఎస్ఆర్ 220E, 817E వంటి ప్రభుత్వ నోటిఫికేషన్లలోని లోపాలను కొంతమంది ఆన్లైన్ ఫార్మసీలు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాయని పేర్కొంటున్నారు. ఏఐఏసీడీ జనరల్ సెక్రటరీ రాజీవ్ సింఘాల్ మాట్లాడుతూ, కొన్ని ఫార్మసీలు నకిలీ మందులు, నకిలీ ప్రిస్క్రిప్షన్ల ఆధారంగా ఔషధాలు సరఫరా చేస్తున్నాయి. ఇది ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు అని హెచ్చరించారు. 20% నుంచి 50% వరకు భారీ డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల చిన్న మెడికల్ షాపులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా దశాబ్దాలుగా సేవలందిస్తున్న చిన్న మెడికల్ షాపులు ఇప్పుడు కార్పొరేట్ ఆధారిత ఈ ఫార్మసీల పోటీని తట్టుకోలేక నష్టాల్లో కూరుకుపోతున్నాయని సంఘ ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రాత్రింబవళ్లు సేవలందించే చిన్న కెమిస్టుల జీవనోపాధి ప్రమాదంలో పడిందని పేర్కొంటున్నారు.